నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియాలో ఉన్న ద్రోహులు దేశ ద్రోహులు అయితే బయటపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎంతో మంది సెలబ్రిటీస్లను సినీ యాక్టర్లను అయితే మనం ఆదరించి ఉంటాం. అటువంటి వారు కూడా ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో మొదటగా మనం చూసుకుంటే ప్రకాష్ రాజు ఉన్నాడనమాట. ప్రకాష్ రాజు మాట్లాడుతారు, సినిమాకు దేశాలకు ఏం సంబంధము, పాకిస్తాన్ నటులను భారతదేశం ఎందుకు బ్యాన్ చేసిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యదవను భారతదేశ ప్రజలు ఎంతగానో ఆదరించారు. భారతదేశ ప్రజలు ఆదరించి సినిమా టికెట్లు కొని ఆదరించారు కాబట్టి ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. 140 కోట్ల మంది భారతీయులు భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ఉంటే వీడు మాత్రం ఎప్పుడు వీడి స్వార్థం కోసం భారతదేశం పైన బురద చల్లుతూ ఉంటారు. ఇటువంటి దేశద్రోహులను గుర్తించి జైలుకు పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకాష్ రాజు గారు, మీకు ఒకటే చెప్పాలనుకుంటూ ఉన్నాము, మీకు భారతదేశం మీద ఎట్టా దేశభక్తి లేదు కాబట్టి మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే కానీ పాకిస్తాన్కి వెళ్ళిపోండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. మీ వల్ల మా దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. మేము కష్టపడి సంపాదించిన డబ్బులు సినిమాలు చూసి మిమ్మల్ని మేపవలసిన అవసరం అంతకన్నా మాకైతే లేదు. అలాగే రెండవ విషయానికి వస్తే మరొక హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ఉంది, మనం ఎలాగైతే పాకిస్తాన్ వాళ్ళను ఉగ్రవాదులు అనుకుంటామో పాకిస్తాన్ వాళ్ళు కూడా మన భారత సైన్యాన్ని ఇలాగానే తీవ్రవాదులు అనుకుంటూ ఉంటారని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఈ యొక్క విషయాన్ని బాగా గమనించండి అన్న. సాయి పల్లవి అంటే మంచి నటన చేస్తూ ఉంది, డాన్స్ చేస్తూ ఉందని చెప్పేసి ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఉర్రూతలూగిపోతూ ఉంటారో ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో యావత్ భారతదేశం మనం చూసుకుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. సాయి పల్లవి సినిమాలను బ్యాన్ చేయాలని చెప్పేసి మనం కష్టపడి సంపాదించి టికెట్లు తీసుకొని థియేటర్ కు వెళ్లి మనం ఆదరిస్తే పెద్ద సెలబ్రిటీలయ్యి భారతదేశంలో ఉంటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశ ప్రజల కష్టాన్ని మీరు అనుభవిస్తూ భారతదేశ ప్రజలు మీ సినిమాలు చూస్తే మిమ్మల్ని పెద్దవాళ్ళగా ఉంచి సెలబ్రిటీ స్థాయిలో మిమ్మల్ని ఉంచితే కానీ మీరు ఇలా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి వారికి వాళ్ళ అభిమానులే బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మూడవ విషయానికి వస్తే సమంత అన్నమాట. సమంత అయితే పోప్ గారు రాసిన ఒక పెద్ద కవిత్వాన్ని రాసిందనమాట. భారతదేశం పాకిస్తాన్ పైన చర్యలలో భాగంగా సింధు జలాలను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి మనం చూసుకుంటే సమంత ఒక పెద్ద పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అది డిలీట్ చేయడం జరిగింది. అలాగే సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ యొక్క ఫలాలను తినలేవు, అలాగే పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరిమళం ఏదైతే ఉందో అవి ఆస్వాదించలేవని చెప్పేసి పెద్ద సూక్తి అయితే రాయడం జరిగింది. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి సమంత అభిమానులు కూడా ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఏం జరిగిందని తెలియకుండా కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావని చెప్పేసి సమంత పైన మండిపడుతూ ఉన్నారు. ఇటువంటి దేశద్రోహులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సమంత సినిమా విడుదలయ్యింది. అందరూ దీనిపైన ఒక ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలి. ఇటువంటి దేశ ద్రోహులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.